నమస్కారం అండి, నేను అగ్నేష్ అమిత్రాజ్. సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు 2025లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి రెమెడీ చేయాలో మన ఛానల్లో మనం తెలుసుకుంటున్నాం కదా. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ అడిగారు చాలామంది, ప్రాపర్గా నా ఛానల్ కానీ రెగ్యులర్గా కానీ వేరే యూట్యూబ్ ఛానల్స్లో మన చాలామంది వస్తుంటారు. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, గురువుగారు నాకు మరి నేను డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా నేను జాతకం చూయించుకున్నా, మరి నేను పరిహారాలు మా అబ్బాయి కోసం చూపించిన అతను నమ్మడు పరిహారాలు చేయడంటే అగ్నేష్ అమిత్రాజ్ దగ్గర మాత్రం రాకండి అమ్మ. ఎందుకంటే ఎవరికి జ్వరం వస్తే వాడే ట్యాబ్లెట్ వేసుకోవాలి తప్ప, తల్లి ఒకవేళ జాతకంలో తల్లికి బలం ఉంటే, తల్లి స్థాన బలం ఉంది, అలాగే మాతృకారకుడు పీడించబడకుండా ఉంటే నువ్వు చేస్తే పని చేస్తే, కానీ 10 out of only 1 మెంబర్స్కి ఆ జాతకంలో ఆ యోగం ఉంటుంది తప్ప మిగతా వ్యక్తులకు అట్లా పనిచేయదు. అట్లాంటి వాళ్ళు నా దగ్గర ప్లీజ్ అపాయింట్మెంట్ తీసుకోకండి. ఇంకోటి ఏంటిది, లవ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి వస్తుంటారు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చిన్నది. లాస్ట్ ఇయర్ నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు. మేమిద్దరం దాదాపు 3 years నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అంటే నేను ఒకటే అన్న, మ్యారేజ్ చేసుకున్నారు అంటే వితిన్ 8 months తర్వాత ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్తాడు. నీకు కానీ మొదటి సంతానం కలిగిన తర్వాత నీకు హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయమ్మా. మ్యారేజ్ మీ ఇద్దరికి సెట్ కాదు. ఒకవేళ మేము ఇది అనుభవించుకుంటాం అంటేనే చేసుకోండి, నాదైతే సజెషన్ వద్దు, మ్యారేజ్ సెట్ కాదు. ఏమైనా పరిహారం చెప్పండి అంటే, అరే మ్యారేజ్ సెట్ కాదంటే పరిహారం ఇంటికి వెళ్ళి వస్తుంది కాబట్టి వద్దని చెప్పాము. వాళ్ళు వెళ్ళిపోయారు, ఏది చేసుకున్నారు, పరిహారం చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ అని చెప్పినట్టే 5 months తర్వాత ఈ అబ్బాయి ఎవరికో షూరిటీకి డబ్బులు ఇప్పించడం, ఆడే అక్కడికి పారిపోవటం, ఈయన మీద 7 లక్షల అప్పు ఈయన మీద పడ్డది. ఆఫ్టర్ 1 year బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఈమెకు ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ అని స్టార్ట్ అయ్యాయి. ఏం చెప్తాం? అందుకని లవ్ మ్యారేజ్లో అసలు రాకండి ప్లీజ్. నా దగ్గరికి ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు రాకండి. పరిహారం చేయనన్నోడు వద్దు, నా దగ్గర రావద్దు. లవ్ మ్యారేజ్ కూడా తీసుకురాకండి. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ జాబ్లో ఇబ్బంది ఉందా, రా నేను చూస్తా. నీ హెల్త్ ఇష్యూస్ ఉందా, రా నేను చూస్తా. నీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, రా నేను చూస్తా. కానీ నువ్వు పరిహారం చేయాలి. అమిత్రాజ్ దగ్గరికి వెళ్ళి జాతకం చూపించగానే అన్నీ జరిగిపోతాయి అంటే కాదు. నేను చెప్పిన పద్ధతి విధానం పాటించి చూడు, డెఫినెట్లీ నీకు రిజల్ట్ 100% ఉంటుంది. ఛాలెంజ్ చేసి చెప్తాను నేను. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కన్యారాశి. చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, కొంచెంమంది డౌట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి అది చెప్పాను నేను. సో కన్యారాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే సింపుల్ ఒకటే, ఈ సంవత్సరం ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అవుతాయో ఎవరైనా చిన్నపిల్లలకి పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి షూస్ అని ఇప్పి, బడ్జెట్ లేదంటే సాక్స్ అని ఇప్పి. ఎందుకంటే కేతుని అకాలంగా ఏదైనా ఇష్యూస్ తీసుకొస్తాడు, హెల్త్ ఇష్యూస్. దాన్ని క్యూర్ చేసేది ఎవరంటే శనిదేవుడే. కాబట్టి శనిదేవుడు అంత శుభగ్రహం ఏది లేదు, కానీ ఆయనను అర్థం చేసుకొని మనం పాటించడం మొదలు పెడితే నీకు రిజల్ట్ ఉంటుంది. ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా ఇస్తుంది పిల్లలకి, ఎవరికైనా పర్లేదు. పర్టికులర్ గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ బడ్జెట్ ఉండదు కాబట్టి నువ్వు ఇప్పి. ఇది ఎవరైతే కన్యారాశి వారు ఆరోగ్యపరంగా. మరి నాకు ఆర్థిక పరంగా ఎక్కడ ఇబ్బంది ఉండొద్దు గురుగారు, ఆర్థిక పరంగా నిత్యం కూడా నాకు మంచిగా రిజల్ట్ ఉండాలి, వచ్చిన డబ్బు కూడా నిలబడాలి అన్నప్పుడు ఒక చిన్న ప్రక్రియ నేను చెప్తాను. ఈ ప్రక్రియ అనేది అలవాటు చేసుకో. నీ కుదిరితే ఏంటంటే సాటర్డే చేయి. ఎందుకంటే ఇంట్లో ఒకవేళ ఆగ్నేయ మూల కానీ దెబ్బతిందంటే నీకు డబ్బులు ఎంత వచ్చినా సరే కానీ నీకు డబ్బు నిలబడదు. లేదు ఆగ్నేయ మూలలో మనకి ఇంటి దగ్గర వాటర్ ట్యాంకర్ కానీ లేదా వాటర్ మనం నీళ్ళు కొనుక్కొస్తాం కదా, అట్లాంటిది ఉన్నా సరే కానీ నీకు డబ్బులు నిలబడవు. కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే సాటర్డే మొత్తం మీరు అందరు తినేసి పనుకుంటున్నాం అనుకున్న టైంలో కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి, స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసి, ఆగ్నేయ మూలలో ఒక కప్పు పెట్టేసి దాంట్లో కర్పూరం పెట్టి ఒక 2 ఇలాచీలు కొన్ని పసుపు ఆవాలు దాని మీద వేసి కాల్చేయి. అది అట్లనే ఉండని తెల్లారి తీసి రోడ్డు మీద పడాయి, మళ్ళీ డస్ట్బిన్ లేకు, మళ్ళీ అట్లా వేస్తే ఆ దరిద్రం మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇది నిత్యం కూడా ధనం నిలబడడానికి కన్యారాశి వారికి పనిచేస్తుంది. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారస్తులు ఏం చేయండి అంటే, మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే ఈ సిగ్నల్ దగ్గర కానీ లేదా మీ షాప్ ఏముంది, మీ షాప్ దగ్గర కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఇట్లా అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి పర్టికులర్ బ్రౌన్ బ్రెడ్ ఇవ్వండి. ఆ బ్రౌన్ బ్రెడ్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే రాహు పాజిటివ్లోకి వస్తాడు, చంద్రుడు బలపడతారు. ఎవరికైతే బిజినెస్ పర్సన్స్ లిక్విడిటీ రొటేషన్ నీకు ఉండాలి కదా, క్యాష్ ఆగొద్దు కదా. కాబట్టి బ్రౌన్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ వస్తుంది కదా, ఆ బ్రౌన్ బ్రెడ్ ఇవ్వడానికి చిన్నపిల్లలకి నీ కుదిరినప్పుడల్లా నీ కుదిరినప్పుడల్లా ఇస్తుంటే చాలా బాగుంటుంది.
అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు కుదిరినప్పుడల్లా మోతిచూర్ బూందీ ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించి పర్టికులర్ బెగ్గర్స్ అండ్ చిల్డ్రన్స్కి మీరు అది తినిపించడానికి ప్రయత్నం చేయండి. ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారో కన్యారాశి వారు వాళ్ళు ఏం చేయాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు కుదిరినప్పుడు అంటే ఈ సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటాం నెలకు ఒకసారి నీకు ఎక్కడైనా నియర్ బై నీ ఇంటి సరౌండింగ్స్లో వాకబుల్ డిస్టెన్స్లో ఏదైనా టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కరెంటు బిల్ నువ్వు షేర్ చేయి. ఒక 1000 రూపాయలు వస్తుంది గురుగారు, నేను 500 ఇస్తా. అట్లా నువ్వు ఆ కరెంటు బిల్ అక్కడ నువ్వు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి నువ్వు చేయగలిగితే నీకేంటంటే సూర్య భగవానుడు, గురువు, అలాగే శని ముగ్గురు అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ సింపుల్ లాజిక్. ఎందుకంటే మనం డొనేషన్స్ ఇస్తుంటాం. ఇప్పుడు గుడికి డొనేషన్ ఇచ్చినాం, ఆ డబ్బులు ఏడికి పోయినాయి అంటే అయ్యగారు జీతానికి పోయినాయా, లేదంటే ఏదన్నా పూజ సామాన్ దేనికి పోయినాయా, దాని నుంచి కూడా ఆ ఫలితం నీకు నిర్ణయించబడుతుంది. కాబట్టి నువ్వు కరెంటు బిల్ ఇవ్వు. ఆ కరెంటు బిల్ ఇవ్వగలిగితే గవర్నమెంట్ జాబ్లో నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నెలకి 500, 1000 రూపాయల నీ ఇష్ట ప్రకారం ఇవ్వు. అలాగే ఎవరైతే విదేశీయానం మేము వెళ్ళాలనుకుంటున్నాం గురుగారు, విదేశీయానం ఎక్కడ కానీ మాకు సెట్ అవ్వట్లేదు అనుకుంటే సింపుల్గా ఒకటే, ఈ సంవత్సరం ఏం చేయాలంటే ఒక కేజీ షుగర్, 1 కేజీ కందిపప్పు, దాంతోపాటు కొంచెం బెల్లం, ఈ 3 ఐటమ్స్ కూడా ఎవరికైనా దానం ఇచ్చేస్తాయి. ఎవరికైనా బెగ్గర్స్కి ఇస్తావా, నీ ఇంట్లో చేసే పనామకి ఇస్తావా, ఎవరికైనా నీకైనా చిన్న స్థాయి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ విదేశీయాన అవకాశాలు పూర్తిగా పెరుగుతాయి. అలాగే మరి గురుగారు వివాహం ఎక్కడ జరగట్లేదు అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక రెమెడీ. శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు 1 కేజీయో 2 కేజీలో నెయ్యి తీసుకెళ్ళి నీ పేరు మీద టెంపుల్ ఇచ్చేసి, అది దీపారాధనకే వాడుకొని లేదా వేరే రకంగా దీపారాధనకే వాడమని చెప్పు, నా పేరు మీద పెట్టమని చెప్పి ఆ అయ్యగారికి ఏదైనా దక్షిణ ఇవ్వు, మంచి సంబంధం రావాలి నా తమ్ముడికి నా చెల్లికి ఏదైనా ఒక కోరిక కోరుకొని అక్కడ ఇచ్చేసాయి. ఇది చేయటం వల్ల తప్పకుండా కన్యారాశి వారికి వివాహ అవకాశాలు ఈ సంవత్సరం పెరుగుతాయి. ఇంకా డెప్త్ తెలుసుకోవాలి గురుగారు, ఇంకా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసినప్పుడు లేదా ఫోన్ అపాయింట్మెంట్, ఆన్లైన్ అపాయింట్మెంట్ కానీ తీసుకున్నప్పుడు మీకు ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రెమెడీస్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీస్ 2025లో కన్యారాశి వారు చేసి ఫలితాన్ని పొందొచ్చు. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే చాలామందికి డౌట్ ఏంటంటే బయట లక్షల స్టోన్స్ చెప్తున్నారంటే ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇప్పుడు పచ్చ పెట్టాను నేను, పచ్చ బెస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే కొలంబియా. ఇప్పుడు కొలంబియా నాకు కావాలరా బాబు అంటే మార్కెట్లో ఏం చేశారు, అన్నీ బ్లాక్ చేసేసారు. అంటే దాన్ని షార్టేజ్ చేసి దాన్ని ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు. ఇప్పుడు మరి దానికి ఆల్టర్నేటివ్ ఏమొచ్చింది, జాంబియన్ వచ్చింది, దాన్ని బ్లాక్ చేశారు. ఏంటంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఇది సెంటిమెంట్కి ఇది ఎంతన్నా పెట్టుకుంటాడు, ఇలా గురుగారు చెప్పిండు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొంటారు వాళ్ళు. కానీ అవసరం లేదు. నీకు ఇగో 10 రూపాయల స్టోన్ తోడు కూడా ఫలితాన్ని చూపించే పొటెన్షియల్ ఒక గురువు దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక గరికని తీసి కూడా బ్రహ్మాస్త్రం లెక్క వాడవచ్చు. కానీ దాన్ని ఎలా వాడాలి అనేది మనకు తెలియాలి కదా. ఇప్పుడు గురువు దగ్గర ఉన్న ఎన్నో రకమైన మన దగ్గర శాస్త్రాలు ఉన్నప్పటికీ నీకు ఎలాగ నీకు ఉపయోగపడుతుంది, నీకు మంత్రమా, తంత్రమా, యంత్రమా, రత్నమా, లేదనుకుంటే హోమమా, వామాచారమా, దక్షిణాచారమా, ఎప్పుడు చెప్తాం మనం అది. నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను తప్ప నేను ఏదో ఇప్పుడు నాకు చెప్పాను గురువారు అంటే ఎక్కడి నుంచి అవుతుంది కాదు. అంటే రాశి ఫలాలు ఏంటంటే ఈ కొంచెం చిన్న అంటే మరి ఇదంతా నెగిటివ్ ఇవ్వదు, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇస్తుంది. కాబట్టి కన్యారాశి వారు కూడా ఈ సంవత్సరం 2025లో ఈ జాగ్రత్తలు తీసుకోండి, రెమెడీస్ చేయండి, తప్పకుండా మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.